హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం కొత్తిమీర అన్నం చేద్దాము. ఇది మా మమ్మీ మాకు టిఫిన్ బాక్స్లో పెట్టేది ఫ్రెండ్స్. ఇది పెడితే నేనైతే బాక్స్ ఖాళీ చేసి తీసుకొచ్చేదాన్ని, అంత ఇష్టం నాకు. మా మమ్మీ చేతి వంటనైతే బాగా మిస్ అవుతున్నాను. సో మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేసి పెట్టండి. ఇది కొరియాండర్ రైస్ కొత్తిమీర అన్నం, ఓకేనా? దీనికోసం కావాల్సినవి ఒక మీడియం సైజ్ ఆనియన్, 3 to 4 గ్రీన్ చిల్లీస్, ఒక కట్ట కొత్తిమీర. స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోయాలి. త్రీ టేబుల్ స్పూన్స్ పోసాను రైస్ అని, ఓకేనా? 2 to 3 టేబుల్ స్పూన్స్ సరిపోతాయి. ఇప్పుడు జీలకర్ర వేయాలి, హాఫ్ స్పూన్ వేసుకోండి. 1 స్పూన్ కన్నా తక్కువ వేసా. జీలకర్ర ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యాక స్లైస్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. ఆనియన్స్ని ఆయిల్లో ఫ్రై చేశాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొత్తిమీరని నేను రోట్లో దంచి వేసాను, మీరు మిక్సీలో వేసుకున్నా సరే ఓకే. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, అందులో ఇది మనం దంచి పెట్టుకున్న పేస్ట్, కొత్తిమీర పేస్ట్ వేసేయాలి. కొంచెం ఆ కొత్తిమీర పేస్ట్ కూడా ఆయిల్లో కొద్దిగా ఉడికించాలి. 2 minutes or 1 minute చాలు, సరిపోద్ది. కొంచెం ఉడికించిన తర్వాత మనము అది రోల్ కడిగిన వాటర్ పోసాను 1 గ్లాసు. నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నా. 2 ఫుల్ కూడా కాదండి, కొద్దిగా తక్కువ తీసుకున్నా, ఎందుకంటే నానబెట్టిన రైస్ కదా, అందుకే. పాత బియ్యం అయితే మీరు 2 గ్లాసెస్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాను 1 స్పూన్, 1 ఫుల్ టీ స్పూన్. కొంచెం బాయిల్ అయిన తర్వాత రైస్ యాడ్ చేద్దాం. ఇప్పుడు నానబెట్టిన రైస్ యాడ్ చేస్తున్నాను, అది బాయిల్ అయ్యింది వాటర్. ఇప్పుడు కుక్కర్ మూత క్లోజ్ చేసి 2 విజిల్స్ పెట్టుకోవాలి. ఇది ఉంది, 2 విజిల్స్ పెట్టి 3rd విజిల్ వచ్చేలోపు బంద్ చేశాను. ఆవిరంతా వెళ్ళినాక లిడ్ ఓపెన్ చేశాను. కొత్తిమీర రైస్ రెడీ అయ్యింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.